ప్రొసీజర్ చూసాం కదమ్మా. నెక్స్ట్ ప్రొసీజర్ ప్రకారము లార్జ్ శాంపిల్స్లో మనము ఏ ఏ ఏ టెస్ట్లు చేయొచ్చు అనేది నెక్స్ట్ చూస్తాను చూడమ్మా. ఓకేనా. దేర్ ఆర్ 4 ఇంపార్టెంట్ టెస్ట్స్ టు టెస్ట్ ద హైపోథసిస్ని టెస్ట్ చేయడానికి 4 టెస్ట్లు ఉన్నాయి. అవేంటి అంటే టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ అంటే జనరల్గా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100 men 20 ఆర్ స్మోకర్స్ అన్నారనుకోండి. 100 menలో 20 men ఆర్ స్మోకర్స్. వాట్ ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ స్మోకర్స్ అంటే ఏం చేస్తాము అంటే ఎంతమంది ఉన్నారు 20 మెంబర్స్. ఓకేనా. స్మోకర్స్ బై టోటల్ నంబర్ వేసుకుంటే 20/100 తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ప్రపోర్షన్ ఆఫ్ స్మోకర్స్ వస్తారు. ప్రపోర్షన్. ఓకేనా. ప్రపోర్షన్ మీనింగ్ అనేది టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్, 2 ప్రపోర్షన్స్ మధ్య డిఫరెన్స్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ మీన్. ఫోర్త్ వన్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్. ఓకేనా. 4 టెస్ట్లు. ఈ 4 టెస్ట్లో ఫస్ట్ వన్ టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ని టెస్ట్ చేయడానికి ప్రొసీజర్ చూడమ్మా. ఓకేనా. సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ వన్ ఏం తీసుకుంటా అంటే ఈ ప్రపోర్షన్ని టెస్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్లో మనం తీసుకునేది ఏంటి అంటే నల్ హైపోథసిస్ని సెట్ చేసుకుంటాం. ఓకేనా. H0 నల్ హైపోథసిస్ H0. నల్ హైపోథసిస్ H0 ఏంటి? ఓకేనా. మనం తీసుకున్న డేటా ప్రకారము ఇక్కడ చెప్పాను చూడండి. సపోజ్ ఏ లార్జ్ శాంపుల్ ఆఫ్ సైజ్ స్మాల్ n ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ నార్మల్ పాపులేషన్. ఒక లార్జ్ శాంపిల్ని పాపులేషన్లోంచి డ్రా చేసుకుంటా ఉన్నాం. ఈ డ్రా చేసిన తర్వాత ఏం చేస్తున్నాం టు టెస్ట్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఆఫ్ శాంపిల్ ప్రపోర్షన్ స్మాల్ pతో డినోట్ చేస్తాం అండ్ పాపులేషన్ ప్రపోర్షన్ క్యాపిటల్ Pతో డినోట్ చేస్తాం. రెండిటికి వేరియేషన్స్. ఓకేనా. చూడండి రాసే దాంట్లో కూడా డిఫరెన్స్ చూపించాలి. వి యూజ్ ద టెస్ట్ స్టాటిస్టిక్. ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఓకేనా. Z = స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై స్క్వేర్ రూట్ ఆఫ్ PQ/n. ఓకేనా. ఇక్కడ స్మాల్ p అంటే x/n. x అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 20 స్మోకర్స్ బై 100 men. ఓకేనా. అప్పుడు మనకి 20 స్మోకర్స్ యొక్క ప్రపోర్షన్ తెలుస్తుంది స్మాల్ p. ఓకేనా. అలాగే ఇక్కడ క్యాపిటల్ Q ఇచ్చారు. క్యాపిటల్ Q ఫైండ్ అవుట్ చేయాలంటే 1 మైనస్ క్యాపిటల్ P వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి క్యాపిటల్ Q వాల్యూ వస్తుందమ్మా. ఈ ఫార్ములాని యూజ్ చేసి Z స్టాటిస్టిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫార్ములా ఏంటి అంటే ద కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఫర్ పాపులేషన్ ప్రపోర్షన్. ఓకేనా. కాన్ఫిడెన్స్ లిమిట్స్ అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. లిమిట్స్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. పాపులేషన్ ప్రపోర్షన్కి కాన్ఫిడెన్స్ లిమిట్స్ కావాలి అంటే ఫార్ములా స్మాల్ p మైనస్ 3 × రూట్ PQ/n ఈజ్ లెస్ దాన్ కావాల్సింది మనకి పాపులేషన్ ప్రపోర్షన్కి ఈజ్ లెస్ దాన్ స్మాల్ p ప్లస్ 3 × స్క్వేర్ రూట్ ఆఫ్ PQ/n. ఇది ఫార్ములా నాన్న. ఓకేనా. అసలు జనరల్గా ఇప్పుడు సింగిల్ ప్రపోర్షన్కి మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము అంటే ఫైనల్గా Z స్టాటిస్టిక్కి ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఓకేనమ్మా. ఓకేనా. ఒకవేళ మనకి ప్రొసీజర్ అంటే ఏంటి, ప్రపోర్షన్ని చెక్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ H0ని సెట్ చేసుకుంటాం. H0 అంటే నల్ హైపోథసిస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ ప్రపోర్షన్ = పాపులేషన్ ప్రపోర్షన్ అనుకుంటాం. ఓకేనా. అలాగే నెక్స్ట్ H1 అంటే ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే స్మాల్ p ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ P అయినా తీసుకోవచ్చు, లేదంటే స్మాల్ p లెస్ దాన్ క్యాపిటల్ P అయినా తీసుకోవచ్చు, స్మాల్ p గ్రేటర్ దాన్ క్యాపిటల్ P. ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే జనరల్ కేసులో మనకి ప్రాబ్లం బట్టి ఎక్కువగా మనం కన్సిడర్ చేసే కేసు ఏంటి అంటే P నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ P. దట్ ఈస్ 2-tailed టెస్ట్. 2-tailed. ఇది 1-tailed. ఓకేనా. ప్రొసీజర్ అనేది ఫస్ట్ నల్ హైపోథసిస్, సెకండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్.
థర్డ్ వన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా వాల్యూ ఏదో ఒకటి మెన్షన్ చేస్తారు, 95% ఆర్ 5% ఆర్ 0.05. ఓకేనా, ఏదో ఒక వాల్యూ ఇస్తాడు కాబట్టి ఆల్ఫా వాల్యూ ప్రాబ్లమ్ని బట్టి తీసుకుంటాం. నెక్స్ట్ జెడ్ స్టాటిస్టిక్ కావాలి మనకి, టెస్ట్ స్టాటిస్టిక్, ఫోర్త్ స్టెప్. ఓకేనా, ఆ స్టాటిస్టిక్ ఏంటి మనకి ఇక్కడ ఇచ్చింది, జెడ్ ఈక్వల్ టు స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై స్క్వేర్ రూట్ ఆఫ్ PQ బై N. ఓకేనా, ఈ ఫార్ములా దీని ప్రకారం మనకి ఏమొస్తుందంటే జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇది 2 టైల్డ్ అంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 2 టైల్డ్ అన్నా అనుకోండి, 95% అంటే 1.645, ఇది టేబుల్ వాల్యూ. ఓకేనా, కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే జెడ్ టేబుల్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా, జెడ్ టేబుల్ వాల్యూ ఎంత 1.645, క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 వచ్చింది అనుకోండి. దీన్ని బట్టి మనం ఫైనల్ కంక్లూషన్ ఏం చేస్తామంటే ఓకేనా, జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ దట్ ఈస్ 0.5 అనేది, ఓకేనా, 1.645 కంటే తక్కువ, దట్ ఈస్ లెస్ దాన్ జెడ్ టేబుల్ వాల్యూ కంటే తక్కువ. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే వి యాక్సెప్ట్ H0ని తీసుకోవచ్చు అని చెప్తాం. H0 ఏంటి, P ఈక్వల్ టు క్యాపిటల్ P అని మనం తీసుకోవచ్చు. అంటే శాంపుల్ ప్రపోర్షను పాపులేషన్ ప్రపోర్షన్ రెండు ఈక్వల్ అని చెప్పొచ్చమ్మా. ఇది ఫైనల్. ఓకేనా, ఇది ప్రొసీజర్. ఓకేనా, ఈ ప్రొసీజర్ ప్రకారము కొన్ని ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూస్తాను చూడండి. ఓకేనా, ఫస్ట్ వన్ ప్రాబ్లమ్స్ ఆర్ సింగిల్ ప్రపోర్షన్. చూడండి, ఫస్ట్ వన్, ఎక్స్పీరియన్స్ హ్యాడ్ షోన్ దట్ 20% ఆఫ్ ఏ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ ఈజ్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ. ఓకే, ఇది జనరల్ స్టేట్మెంట్ ఇస్తా అన్నాడు. ఏం చెప్తానంటే మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్లో 20% టాప్ క్వాలిటీలో ఉంటాయి అని చెప్పేస్తా అన్నాడు. అంటే ఇది ఎన్ని రోజుల ప్రోడక్ట్, ఎప్పుడుది అనేది కాదు. ఓకే, జనరల్గా 20% ప్రోడక్ట్స్ అనేవి టాప్ క్వాలిటీలో ఉంటాయి అని చెప్తా అన్నాడు. ఓకే, కాబట్టి ఇది ఏంటంటే పాపులేషన్కి సంబంధించింది. ఓకేనా, 20% ఈక్వల్ టు పాపులేషన్ ప్రపోర్షన్ క్యాపిటల్ P ఈక్వల్ టు 20%, దట్ ఈస్ 0.2. ఓకేనా, ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ చూడండి, ఇన్ 1 days ప్రొడక్షన్, ఒక రోజు ప్రొడక్షన్ ఆఫ్ 200 ఆర్టికల్స్ ప్రిపేర్ చేస్తే, తయారు చేస్తే ఓన్లీ 50 ఆర్ ఆఫ్ టాప్ క్వాలిటీ, 50 మాత్రమే టాప్ క్వాలిటీలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 1 day ప్రొడక్షన్ అనేది శాంపిల్. ఓకేనా, ఈ శాంపిల్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 20 ఆర్టికల్స్ ఉన్నాయి. కాబట్టి శాంపిల్ సైజు 20. ఓకేనా, ఎన్ని టాప్ క్వాలిటీలో ఉన్నాయంటే 50. కాబట్టి శాంపిల్ ప్రపోర్షన్ P అన్నప్పుడు ఏముంటాయంటే టాప్ క్వాలిటీ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, 50 by 200 0.125. క్యూ వాల్యూ ఇక్కడ మనకు అవసరం లేదు, కానీ కాన్ఫిడెన్స్ లిమిట్స్ అడిగితే క్యూ కూడా అవసరం అవుతుంది కాబట్టి క్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. క్యాపిటల్ P 0.2 కాబట్టి క్యాపిటల్ Q మనకి జెడ్ స్టాటిస్టిక్లో ఉంది కాబట్టి క్యాపిటల్ Q ఈక్వల్ టు 1 మైనస్ P, దట్ ఈస్ 1 మైనస్ 0.2 ఈక్వల్ టు 0.8. ఓకేనా, చూడమ్మా, ఇప్పుడు ప్రొసీజర్లోకి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ వన్ నల్ హైపోథసిస్ని సెట్ చేస్తాను. ఎలాగా, నల్ హైపోథసిస్ ఈక్వల్ టు, ఓకేనా, ఫస్ట్, ఓకేనా, మీకు చెప్పినట్టు P ఈక్వల్ టు క్యాపిటల్ P అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా వర్డ్స్లో మనం సెంటెన్స్ ఫార్మ్లో కూడా రాయొచ్చు. ఎలాగది, దేర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ శాంపిల్ ప్రపోర్షన్ P అండ్ పాపులేషన్ ప్రపోర్షన్ క్యాపిటల్ P. ఓకేనా, స్మాల్ pకి క్యాపిటల్ Pకి ఎలాంటి డిఫరెన్స్ లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ రెండు ఒకటే అని. ఆ ఒకటే అనే దాన్ని ఏం చెప్పాము, H0 ఈజ్ P ఈక్వల్ టు క్యాపిటల్ P. ఎలాగైనా చెప్పచ్చు, వర్డ్స్లో అయినా చెప్పచ్చు మనం. ఓకేనా, నల్ హైపోథసిస్ సెట్ చేసుకున్నాం కాబట్టి సెకండ్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ P నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ P. ఓకేనా, మ్యాక్సిమం 99% ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనము నాట్ ఈక్వల్ టు తీసుకుంటాము. ప్రాబ్లంలో కానీ ఫ్యూయర్ అని కానీ గ్రేటర్ అని కానీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే గ్రేటర్ అన్నప్పుడు స్మాల్ p గ్రేటర్ దాన్ క్యాపిటల్ P అని తీసుకుంటాం. ఫ్యూయర్ అని ఇచ్చాడు అనుకోండి, స్మాల్ p లెస్ దాన్ క్యాపిటల్ P అని చెప్పి తీసుకుంటాం. అవి రైట్ టైల్డ్ లెఫ్ట్ టైల్డ్ అవుతుంది, ఇది 2 టైల్డ్. నెక్స్ట్ ప్రాబ్లము ఇక్కడికి అయింది కదమ్మా, స్మాల్ p ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంకా ఉంది
టెస్ట్ ద హైపోథసిస్ ఎట్ 0.05 లెవెల్ అన్నాడు. ఓకేనా, దిస్ ఈస్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. 0.05 అంటే దట్ ఈస్ 95%. ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడంటే 0.05. దీన్ని బట్టి మనము టేబుల్ వాల్యూస్ తీసుకోగలం. ఓకేనా, ఇప్పుడు చూడండి టెస్ట్ స్టాటిస్టిక్ 4th స్టెప్. ఫార్ములా రాసుకున్నామా, పీ వాల్యూ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి -3.75 వచ్చింది. దీనికి మాడ్యులస్ వాల్యూ అప్లై చేస్తే 3.75. జెడ్ టేబుల్ వాల్యూ ఎంత అంటే జెడ్ టేబుల్ వాల్యూ మన ముందు టేబుల్ వాల్యూస్ చెప్పాం కదమ్మా, 2 టైల్డ్ 1.96 చూడండి. 2 టైల్డ్లో 0.05% వాల్యూ ఎంత అంటే 1.96. ఈ 1.96 ఈ వాల్యూస్ ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ మనకి అలాగే గుర్తుండిపోతాయి. ఓకేనా, స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేస్తూ వస్తే ఆ వాల్యూస్ గుర్తుండిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా, ఈ రెండింటికి మనము ఫైనల్గా ఏం చేస్తున్నాం అంటే కంపారిజన్కి వస్తే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎక్కువగా ఉంది టేబుల్ వాల్యూ కంటే. ఇది 3 పాయింట్లో ఉంది, ఇది 1 పాయింట్లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, సో వి రిజెక్ట్ ద హైపోథసిస్ ఎట్ H0 ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఏంటి అసలు మనం ఏం తీసుకున్నాం, H0 ఏం తీసుకున్నాము అంటే పాపులేషన్ ప్రపోర్షను శాంపుల్ ప్రపోర్షన్ రెండు ఈక్వల్ అని చెప్పి తీసుకున్నాం. కానీ మనకి ఫైనల్ కంక్లూషన్ ఏమొచ్చింది, ఈ నల్ హైపోథసిస్ని రిజెక్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయకూడదు, ఈ రెండు ఒకటే కాదు, వీటి మధ్య డిఫరెన్స్ ఉంది అనేది తెలిసింది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఓకేనా రిజెక్ట్ H0 అన్నాం కాబట్టి ఓకేనా ఈ రెండు కరెక్ట్ కాదు. కాబట్టి P = 20% ఈజ్ నాట్ కరెక్ట్. ఓకేనా, ఫైనల్ కంక్లూషన్ అది. ఓకేనా, ఇది ప్రాబ్లం అమ్మా, ఇంతే, ఇదే మోడల్. ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్నైనా వర్కౌట్ చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లంలో ఏది శాంపుల్ ఏది పాపులేషను మనం ఏ టెస్ట్ తీసుకోవాలి, 1 టైల్డా 2 టైల్డా అనేది అబ్జర్వ్ చేయగలిగితే సరిపోతుంది. చూడండి నెక్స్ట్ వన్, సెకండ్ వన్. ఇన్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 125 కోలా డ్రింకర్స్. ఓకేనా, ర్యాండమ్ శాంపిల్ అని ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్గా మనకి ఇచ్చింది శాంపిల్. ఓకేనా, 125 కోలా డ్రింకర్స్, 68 సెడ్ దే ప్రిఫర్ థమ్స్ అప్ టు పెప్సీ. ఓకేనా, 68 మెంబర్స్ ఏం చెప్తున్నారంటే థమ్స్అప్ నుంచి పెప్సీ ఇవి ప్రిఫర్ చేస్తూ ఉన్నాము అని చెప్తా ఉన్నారు. కాబట్టి శాంపుల్ ప్రపోర్షన్ స్మాల్ p ఏమవుతుందంటే అమ్మా ఓకేనా ఓవరాల్గా 125 డ్రింకర్స్లో 68 మెంబర్స్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, థమ్స్అప్ టు పెప్సీని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఓకేనా ఇది 68 అనేది మెంబర్స్ అవుతుంది. 68 బై టోటల్ 125 తీసుకుంటే మనకి శాంపుల్ ప్రపోర్షన్ స్మాల్ p వాల్యూ వస్తుంది. నెక్స్ట్ టెస్ట్ ద హైపోథసిస్ క్యాపిటల్ P = 0.5 అగైనెస్ట్ ద ఆల్టర్నేటివ్ హైపోథసిస్ P greater than 0.5. ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే నల్ హైపోథసిస్ ఇచ్చేసాడు P = 0.5 అని, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ P greater than 0.5 అన్నాడు. ఓకేనా, గ్రేటర్ దాన్ అన్నాడు కాబట్టి ఇది రైట్ టైల్డ్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి అంటే ప్రాబ్లంలో ఆల్ఫా ఇవ్వలేదు. ప్రాబ్లంలో ఆల్ఫా కానీ మెన్షన్ చేయకపోతే మన ఇష్టం. జనరల్గా మనం ఏం తీసుకుంటాం అంటే 95% ఆర్ 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, జనరల్గా 5%లోనే చెక్ చేస్తాం కాబట్టి 95% ఆర్ 0.05 లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని చెప్పి తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారము ఓకేనా క్యాపిటల్ P 0.5 ఉంది, స్మాల్ p ఓకేనా క్యాపిటల్ P 0.5 అయితే క్యాపిటల్ Q కూడా 0.5 అవుతుంది, స్మాల్ p వాల్యూ ఉంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తా అంటే నల్ హైపోథసిస్ H0 ప్రాబ్లంలో 0.5 అని ఇచ్చాడు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అదే స్టేట్మెంట్ తీసుకున్నాం. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ P greater than 0.5 ఇది రైట్ టైల్ టెస్ట్ కాబట్టి అమ్మా ఓకేనా ఇక్కడ మెన్షన్ చేసాం. ఆల్ఫా వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం అజ్యూమ్ చేసుకుంటా ఉన్నాం. జెడ్ స్టాటిస్టిక్ ఫార్ములా ఇంతకుముందు చేసినట్టు స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై √PQ/n. వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 0.9839 వచ్చింది. ఓకేనా, క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ టేబుల్ వాల్యూస్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు టేబుల్ వాల్యూస్లో రైట్ టైల్డ్లో 0.05 వాల్యూ ఎంత 1.645.
ఓకేనా. కాబట్టి జెడ్ టేబుల్ వాల్యూ ఎంత తీసుకున్నాం అంటే 1.645 తీసుకున్నాం. ఈ రెండింటిని కంపేర్ చేస్తే టేబుల్ వాల్యూ ఎక్కువ ఉంది, క్యాలిక్యులేటెడ్ వాల్యూ తక్కువ ఉంది, లెస్ దాన్ టేబుల్ వాల్యూ. దెన్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాము, వి యాక్సెప్ట్ H0. ఏంటి అసలు H0 ఏంటి, P = 0.5 అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. కాబట్టి దేర్ఫోర్ P = 0.5 ఈజ్ యాక్సెప్టెడ్. This is the final conclusion. This is the procedure for testing the single proportion. అలాగే ఇంకొక ప్రాబ్లమ్, థర్డ్ వన్ చూడండి. A social worker believes that fewer than 25% of the couples in a certain area have ever used any form of birth control. ఓకేనా, బర్త్ కంట్రోల్. ఓకేనా, బర్త్ కంట్రోల్ చేయడానికి ఫ్యూయర్ దాన్ 25%, ఫ్యూయర్ దాన్ ఇది కొంచెము అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చెప్తాను దీని గురించి. ఓకేనా, సోషల్ వర్కర్ ఏం చెప్తానంటే 25% కంటే తక్కువ మంది కపుల్స్ బర్త్ కంట్రోల్కి ఎలాంటి, ఓకేనా, అంటే ఫ్యామిలీ ప్లానింగ్కి ఎలాంటి మెషర్స్ యూస్ చేయరు అని చెప్తా అన్నారు బర్త్ కంట్రోల్ చేయడానికి. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంది అంటే ఇది పాపులేషన్ ప్రపోర్షన్. ఓకేనా, జనరల్గా 100 మెంబర్స్ గురించి చెప్తా అన్నారు. 100లో 25% అసలు ఎలాంటి మెషర్స్ యూస్ చేయరు అంటున్నారు. కాబట్టి ఓకేనా, క్యాపిటల్ P = 25%. దీన్ని కన్వర్ట్ చేసుకుంటే మనకి 0.25. ఓకేనా, నెక్స్ట్ ఏ ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 120 కపుల్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే 120 కపుల్స్ని తీసుకున్నారు. వాస్ కాంటాక్టెడ్ 120 కపుల్స్తో వీళ్ళు మాట్లాడితే 20 ఆఫ్ దెమ్ సెడ్ దట్ దే హ్యావ్ యూజ్డ్. 20 మంది ఏం చెప్తున్నారంటే మేము బర్త్ కంట్రోల్ చేయడానికి కొన్ని మెషర్స్ యూస్ చేస్తున్నాము అని చెప్పారు. ఓకేనా, టెస్ట్ ద బిలీఫ్ ఆఫ్ ద సోషల్ వర్కర్ ఎట్ 0.05 లెవెల్. ఓకేనా, ఇప్పుడు ఈ సోషల్ వర్కర్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఏమి యూస్ చేయరు అని చెప్తున్నారు. 25% యూస్ చేయరు అంటున్నారు. ఈ స్టేట్మెంటు కరెక్టా కాదా టెస్ట్ చేయండి. ఆ సోషల్ వర్కర్ యొక్క స్టేట్మెంటు అతని నమ్మకం అనేది కరెక్టా కాదా టెస్ట్ చేయండి అని చెప్తున్నారమ్మా. దాని ప్రకారము ఎలా టెస్ట్ చేస్తా అంటే క్యాపిటల్ P ఇచ్చాడు. N = 120 కపుల్స్ తీసుకున్నారు. 120 కపుల్స్లో ఏం చెప్పారు, 20 ఆఫ్ దెమ్ సెడ్ దే హ్యావ్ యూజ్డ్. 20 మంది యూస్ చేస్తా అన్నారు. కాబట్టి స్మాల్ p పాపులేషన్ ప్రపోర్షన్ 20/n తీసుకుంటే 1/6, దట్ ఈస్ 0.167. ఓకేనా, స్మాల్ p ఉంది, క్యాపిటల్ P ఉంది. దీని నుంచి క్యాపిటల్ Q వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలము. 1 - 0.25 అంతే కదమ్మా, క్యాపిటల్ P అంతేనా, ఈక్వల్ టు ఆన్సర్ క్యాపిటల్ Q రాంగ్ వేస్తున్నాం, సారీ. ఈ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ P 0.25, క్యాపిటల్ Q ఏమవుతుంది 0.75 అవుతుంది, 0.75. సరే చూడండి, నల్ హైపోథసిస్ క్యాపిటల్ P = 0.25 అని ఇచ్చేసాడు కాబట్టి దాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ క్యాపిటల్ P ≠ తీసుకోవాలా, గ్రేటర్ దాన్ తీసుకోవాలా, లెస్ దాన్ తీసుకోవాలా అన్నప్పుడు ఇక్కడ ఫ్యూయర్ దాన్ అన్నాడు, తక్కువ 25% కంటే తక్కువ అన్నాడు. కాబట్టి P లెస్ దాన్ 0.25 అన్నాం. ఫ్యూయర్ దాన్ అన్నాడు కాబట్టి లెస్ దాన్ అన్నప్పుడు ఇదేమవుతుందంటే లెఫ్ట్ టైల్డ్ అవుతుంది, లెఫ్ట్ టైల్డ్ టెస్ట్. ఆల్ఫా 0.05 ఇచ్చేసాడు. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా తీసుకున్నామా. ఓకేనా, స్మాల్ p క్యాపిటల్ P. ఇక్కడ వాల్యూస్ ఇంటర్చేంజ్ అయిపోయినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. స్మాల్ p 0.167 - 0.25 by √0.25 into 0.75 by n. n means 120. ఓకేనా, ఈ జెడ్ టేబుల్ వాల్యూ, జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. ఓకేనా, ఈ వాల్యూ టేబుల్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఓకేనా మనకి లెస్ దానా గ్రేటర్ దానా అనే దాన్ని బట్టి సోషల్ వర్కర్ చెప్పిన అతని నమ్మకం ఏంటి, ఫ్యూయర్ దాన్ 25% అనేవాళ్ళు ఈ బర్త్ కంట్రోల్కి మెషర్స్ యూస్ చేస్తారు
అనేది యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఈ ప్రాబ్లం ఒకసారి చెక్ చేసుకోండి నాన్న. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రపోర్షన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ మీకు పెడతాను. ఓకేనా, ఈ ప్రపోర్షన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 6 ప్రాబ్లమ్స్. ఈ 6 ప్రాబ్లమ్స్ మీరు ఇంటి దగ్గర వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేసి ఆన్సర్స్ చెక్ చేసుకోండి కరెక్టా కాదా అనేది. దాన్ని బట్టి ప్రపోర్షన్ గురించి మీకు ఒక క్లారిటీ వస్తుందమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ.